నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కొత్త ఏడాది తెలుగు రాజకీయమంతా ఏపీ చుట్టూ తిరుగుతోంది. అటు సార్వత్రిక ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తూ ఉండడంతో ఏపీ రాజకీయాలపైనే అందరి దృష్టి పడింది. మరి ఈ ఎన్నికల్లో పొత్తులుంటాయా? ఉంటే ఎవరెవరు కలవబోతున్నారు? ఎవరెవరు కత్తులు దూసుకోబోతున్నారు? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తుంటే ఈ ఎన్నికల్లో ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఏపీలో ఏం జరగబోతోంది? అనూహ్యంగా మారిపోతున్న ఏపీ రాజకీయం. మిత్రులుగా ఉన్న బీజేపీ, టీడీపీ ఇప్పుడు విడిపోయాయి. కలుస్తారనుకుంటున్న పవన్, జగన్ కలహించుకుంటున్నారు. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు కష్టమేనంటున్న నేతలు, కమలదళానికి దూరమైపోతున్న తెలుగు పార్టీలు. ఏపీలో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. పార్టీల తీరు, అధినేతల మాటల జోరు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో పొత్తులు కష్టమే అనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఏ పార్టీలు కలిసి వెళతాయి, ఏ పార్టీలు ఒంటరిగా వెళతాయి అన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కనీసం ఏ రెండు పార్టీలైనా కలుస్తాయా, లేక అంతా విడివిడిగానే అడుగులేస్తాయా? విపక్షాల సంగతి సరే, అధికార పార్టీ టీడీపీ దారేటు, అధినేత తీరేటు, ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2018 ఫిబ్రవరి వరకు ఒకలా ఉన్న ఏపీ రాజకీయ ముఖచిత్రం కేంద్ర బడ్జెట్తో ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత మిత్రులు కాస్త మాటల తోటాలు పేల్చుకుంటూ శత్రువులయ్యారు. ఒకే కూటమిగా ఉన్నవాళ్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టి రాజకీయ విరోధులయ్యారు. ఏపీలో ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా అడుగులేస్తున్నారు. కూటములన్నీ ముక్కలైపోయాయి, సంకీర్ణాలు బద్దలైపోయాయి. ఒక్కటిగా ఉండాల్సిన విపక్షాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ దూరంగా సాగుతున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న అన్ని పార్టీలు ఎవరికి వారే అడుగులేస్తున్నారు. అవకాశం దొరికితే మిగిలిన పార్టీల మీద విమర్శల పిడుగులేస్తున్నారు. ప్రతి ఒక్క పార్టీ మిగిలిన అన్ని పార్టీలను విమర్శిస్తూనే వెళుతోంది. మిగిలిన వాళ్ళంతా ఒక్కటై ఏపీకి ద్రోహం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నాయి. తామొక్కరమే ఏపీ భవిష్యత్తును కాపాడడానికి వచ్చిన వాళ్ళమన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు రాజకీయ పార్టీలన్నీ. ఎవరి దారిలో వాళ్ళు నడుస్తూ ఉండడంతో ప్రజల్లో అంతులేని అనుమానాలతో పాటు అవసరం లేని అపోహలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఎక్కువగా ఉన్నది అధికార పార్టీ మీదే. ఎందుకంటే ఏపీలో టీడీపీ ప్రయాణం బీజేపీ, జనసేన సంకీర్ణంతో మొదలయ్యింది. కాలం, పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి అధికార పార్టీ రామ్ చెప్పేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జనసేన కూడా టీడీపీ నుంచి దూరమైంది. అప్పటి వరకు కేంద్రంతో కలిసి ఉన్న ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ఏకంగా కేంద్రం మీదనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా బీజేపీ అంటే భగ్గుమంటున్నారు. ఒక పార్టీ దేశ స్థాయిలో అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు బీజేపీతో మనం ఉండి ఎన్డీఏలో ముందుకు పోయాం. అంత మునుపు ఎన్నికల్లో చూస్తే స్థానిక సంస్థల్లో మనకి ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ ఏదైతే బీజేపీతో కలిసిన తర్వాత కొన్ని సీట్లు కూడా తగ్గాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కలిస్తే మనం ఏ ప్రయోజనాల కోసమైతే ఆ పార్టీతో కలిశామో ఆ పనులు చేయకుండా నమ్మించి నమ్మక ద్రోహం చేసిన పార్టీ బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పటి అనుంగు మిత్రుడు పవన్ కళ్యాణ్ మీద ఇదే స్థాయిలో విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు టీడీపీ నేతలు. జనసేనకు, తెలుగుదేశానికి మధ్య ఎక్కడ చెడిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం నేతలు ఫైర్ అవుతున్నారు. మనం ఈ కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోవాలని మనకు అన్యాయం చేసిన బీజేపీ పైన అవిశ్వాస తీర్మానం పెడితే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే శక్తి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి పారిపోయారు యుద్ధరంగం నుంచి. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రోజు ఏం చెప్పారు? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు, 75,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఒక్క మాట మీరు మాట్లాడారా అని అడుగుతున్నా. మళ్ళీ మనవలు విమర్శిస్తున్నారు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఒక పక్క మోడీ నాటకాలు ఆడిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ ని, కేసీఆర్ ని మన మీద ఎగదోసి రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. ఒకప్పటి మిత్రులైన ఈ రెండు పార్టీల మీదే టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అంటే ఈ రెండు పార్టీలతో భవిష్యత్తులో పొత్తులు లేవన్నది స్పష్టమైపోయింది. ఇక ప్రధాన విపక్షం వైసీపీ అంటే టీడీపీ పెద్ద ఎత్తున ఫైర్ అవుతోంది. ఇప్పుడు ఏపీలో టీడీపీకి అతిపెద్ద రాజకీయ ప్రత్యర్థి వైసీపీయే కాబట్టి సాధ్యమైనంతగా ఆ పార్టీని డామినేట్ చేస్తూనే వెళుతోంది. జగన్ ప్రకటించిన నవరత్నాల్లో పింఛన్ల హామీని చంద్రబాబు నాయుడు పండగ కానుకగా అమల్లోకి తెచ్చేశారు.
జనవరి నుంచే ఆ పెంచిన పింఛన్లు అందిస్తామన్నారు. అంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ మీద పైచేయి సాధించడానికి టీడీపీ ఏ స్థాయిలో ప్రయత్నిస్తోందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అదే అపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నారు. ఏ తమ్ముళ్ళు నేను పనులు చేస్తానంటే నది రోడ్లో కాల్ చేస్తానంటాడు, ఊరేస్తానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మన పిల్లలకు నేర్పించే భాష ఇదేనా తమ్ముళ్ళు? మీరే ఆలోచించుకోవాలి. ఈ రోజు మీరు చూశారు హర్యానా, ఢిల్లీ దగ్గర ఒక స్వామి పైన ఏదైతే కేసు వస్తే దానిపైన కోర్టులో జడ్జిమెంట్ ఇస్తే కొంతమంది ఎంతో మందిని చంపేసి అరాచకాలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. తాజాగా కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్లో వైసీపీ కూడా భాగస్వామి అయింది. ఈ మేరకు జగన్ కేటీఆర్ల సమావేశం మీద అదే స్థాయిలో ఫైర్ అయింది టీడీపీ. ఇలా అన్ని పార్టీలను విమర్శిస్తూ వెళుతున్న టీడీపీ మరి రాబోతున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్తో పెట్టుకున్న పొత్తు గురించే ప్రజల్లో చర్చ జరుగుతోంది. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాల రాజకీయ వైరాన్ని కూడా పక్కనబెట్టి కాంగ్రెస్తో చట్టాపట్టాలేసుకున్న టీడీపీ ఏపీలో ఏం చెయ్యబోతోందన్నది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీయేతర ఫ్రంట్ కూర్పులో చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ కూటమిలో కాంగ్రెస్ కూడా అతిపెద్ద భాగస్వామిగా ఉంది. తాజాగా 3 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో మరింత ధీమాగా ముందుకెళుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఏపీలో కూడా కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు కలుస్తారా? ఒకవేళ కలిసి నడిస్తే ప్రజలు ఆయన్ను విశ్వసిస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో టీడీపీ కాంగ్రెస్తో కలిసి పొత్తు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పొత్తు దారుణంగా ఫెయిల్ అయింది. మరి అలాంటి ఫెయిల్యూర్ కాంబినేషన్ను మరొకసారి తెరపైకి తీసుకొచ్చి తెలిసి టీడీపీ తప్పులో కాలేయదు. తెలంగాణలో అంటే టీడీపీ కాంగ్రెస్ కలిసినా పర్లేదు, కానీ ఏపీలో కాంగ్రెస్తో కలిస్తే ఇబ్బందే అన్నది టీడీపీకి తెలియంది కాదు. ఎందుకంటే విభజన పాపం కాంగ్రెస్దే అన్న ఆగ్రహం ఇంకా ప్రజల్లో చల్లారలేదు. కాంగ్రెస్ మీద వ్యతిరేకతను తమ నెత్తిన వేసుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు. అవసరమైతే జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్తో పాటు కలిసి అడుగులేసినా ఏపీలో మాత్రం కాంగ్రెస్తో కలిసి నడిచే ప్రసక్తే లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకటి, ఇది అచీవ్ చేయాలంటే కొన్ని రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుంటారు, అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు బట్టి. కొన్ని రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోకపోయినా దేశ స్థాయిలో కలిసి పనిచేస్తారు. మూడోది, ఒకవేళ కోరికలు ఇప్పుడు రాకపోయినా ఆఫ్టర్ ఎలక్షన్స్ వస్తారు. అందుకే దెర్ విల్ బి ఓన్లీ 2 ఫ్రంట్స్. వన్ ఈజ్ బీజేపీ లెడ్, వన్ ఈజ్ బీజేపీ వ్యతిరేకంగా. ఓవరాల్గా టీడీపీ విషయంలో అర్థమవుతున్న విషయం ఒక్కటే, గతంలో మిత్రులుగా బీజేపీ జనసేన రెండూ దూరమయ్యాయి. ఇక తెలంగాణలో ఉన్నట్లు కాంగ్రెస్తో పొత్తు కూడా లేదని తేలిపోయింది. అంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేయబోతోందన్నది అర్థమవుతోంది. ఏపీలో టీడీపీది ఒంటరి పోరే అన్నది తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అర్థమైపోయింది. కానీ ఆపై పొత్తుల విషయంలో ఎక్కువగా వినిపించిన పేర్లు వైసీపీ జనసేనల మైత్రి మీదనే. కలిసి నడుస్తారు అనుకున్న జగన్ పవన్లు కూడా అనూహ్యంగా ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ 2 పార్టీల పొత్తు ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పుతుంది అనుకుంటే ఆశలు కూడా ఆవిరైపోయేలా ఉన్నాయి. ఏపీలో అధికార పీఠం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీ ఆవిర్భావం నుంచే తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీతోనే పోరాటం చేస్తూ వస్తోంది. ఇప్పటికీ అదే పంథాలో ఉంది. ఏపీ టీడీపీ బీజేపీ మధ్య దూరం పెరుగుతూ విషయం అవిశ్వాసం వరకు దారితీయడంతో ఆ రెండింటి మైత్రి ముక్కలైంది. ఆ టైంలో బీజేపీ వైసీపీ మధ్య స్నేహం చిగురిస్తుందని అంతా భావించారు. కానీ అలాంటి ఆలోచనలే తప్ప అవకాశాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక ఇదే టైంలో జనసేనాధిపతి కూడా అధికార పార్టీకి దూరంగా అడుగులేయటం ప్రారంభించారు. క్రమంగా జనసేన కూడా టీడీపీకి రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడన్న ప్రాతిపదికన చూస్తే ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ జనసేన బీజేపీలు ఒక్కటవుతాయని అంతా అనుకున్నారు. కుదిరితే కమలనాథులు లేకపోతే జనసేనలో ఎవరో ఒకరు జగన్కి దగ్గరవుతారని అనుకున్నారు. 3648 కిలోమీటర్ల మహాపాదయాత్ర తర్వాత జగన్ స్టామినా మరింత బలపడింది. పాదయాత్రకు ముందు జగన్ వేరు, పాదయాత్ర తరువాత జగన్ వేరు.
పాదయాత్రలో జగన్ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అంతటి సుదీర్ఘ పాదయాత్రతో జగన్ పొలిటికల్ మైలేజ్ బాగా పెరిగింది. దీంతో ఖచ్చితంగా మిగిలిన విపక్ష పార్టీల్లో ఏదో ఒకటి జగన్తో కలిసి నడుస్తుందన్న అభిప్రాయాలు వినిపించాయి. వాస్తవానికి ఈ టైంలో జగన్తో ఏదైనా పార్టీ కలిస్తే అది ఆ పార్టీకే మంచిది. పెరిగిన జగన్ గ్రాఫ్ వాళ్లకు లాభిస్తుంది. మరోపక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఒక్కటవుతుంది. సాధారణంగా బలమైన ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు విపక్ష పార్టీలన్నీ తమ రాజకీయ భేషజాలను కూడా పక్కనబెట్టి మహాకూటమిగా ఒకటై బరిలోకి దిగడం దేశ రాజకీయ చరిత్రలో గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే. కానీ ఏపీ రాజకీయాలు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీకి బీజేపీ, జనసేన రెండూ దూరమైనప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు విపక్ష పార్టీల్లో కనీసం ఏ రెండైనా ఒక్కటవుతాయనుకున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా అప్పట్లో ఎక్కడా జనసేన మీద విమర్శలు చేయలేదు. దీంతో ఇప్పుడు కాకపోయినా ఎన్నికల ముందైనా ఈ రెండు పార్టీలు ఒక్కటవుతాయని లేదా తెర వెనుకైనా ఎన్నికల్లో సహకరించుకుంటాయని అనుకున్నారు. కానీ ఇరు పార్టీల అధినేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు చూస్తుంటే ఇక జగన్ పవన్ కలవరన్నది అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, నువ్వు కోరినట్టే మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. ఎందుకనంటే అవిశ్వాస తీర్మానం నిలబడాలి అనంటే దానికి 54 మంది ఎంపీల మద్దతు తెలపాలి. ఇవాళ మా పార్టీకి సంబంధించి 5 మంది ఎంపీలు నాతో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా మీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినాడు. ఇటు జగన్ అటు పవన్ ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించుకోవడంతో అప్పటి వరకు రాజకీయ వర్గాల్లో వీరి పొత్తుపై ఉన్న ఆశలు కాస్త ఆవిరైపోయాయి. అయితే ఇన్నాళ్లు ఒకరి గురించి ఒకరు కనీసం పట్టించుకొని ఈ నేతలు ఇప్పుడు ఈ స్థాయిలో ఎందుకు విమర్శలు చేసుకుంటున్నారన్నదే ఎవరికీ అర్థం కావటం లేదు. దీని వెనుక కూడా ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నా ప్రస్తుతం ఇరు పార్టీల నేతల తీరు చూస్తుంటే పొత్తు కష్టమే అన్నది మాత్రం స్పష్టమవుతోంది. గత ఎన్నికల ఫలితాల దృష్ట్యా జగన్ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నా తాజా పాదయాత్ర తర్వాత జగన్ ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఆవిర్భవించారు. పాదయాత్రతో జగన్ పొలిటికల్ క్యాపబిలిటీ బాగా పెరిగింది. అప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. పైగా గతంలో పాదయాత్రలు చేసిన వాళ్ళందరికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సీఎం పీఠం దక్కుతూనే వచ్చింది. ఆ సమీకరణాల ప్రకారం ఇప్పుడు జగన్ కూడా రాబోయే ఎన్నికల్లో నెగ్గి సీఎం అవ్వాలి. తాను ఇంత కష్టపడి పాదయాత్ర చేసి సాధించిన ప్రతిఫలం ఒకవేళ రాజకీయ పొత్తు పెట్టుకుంటే ఆ వేరే పార్టీకి కూడా దక్కుతుంది. అందుకే ఈ ఎన్నికల్లో జగన్ దాదాపుగా ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏపీలో అధికార పార్టీని ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షంతో పాటు విపక్షాలు కూడా ఒకటి కాలేవన్నది అర్థమైంది. ఇవన్నీ మహాకూటమిగా కలిసి బరిలోకి దిగకపోయినా విధానపరంగా అన్నింటి లక్ష్యం ఒక్కటే కాబట్టి అన్నీ కలిసి అధికార పార్టీపై విమర్శలు కురిపిస్తాయి. కానీ అనూహ్యంగా ఇప్పుడు విపక్ష పార్టీలు కూడా ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే జగన్ బీజేపీ రహస్య మిత్రులంటూ అధికార పార్టీ ఎప్పటినుంచో విమర్శలు చేస్తూనే ఉంది. అంటే కనీసం వైసీపీ బీజేపీతో అయినా పొత్తు పెట్టుకుంటుందా అన్న అభిప్రాయాలు కలిగాయి. కానీ తాజా పరిణామాలు ఆ ఆశలపైన నీళ్లు చెల్లాయి. జాతీయ స్థాయిలో కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న బీజేపీయేతర కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్కు వైసీపీ కూడా సానుకూలంగా ఉందన్నది తాజా కేటీఆర్ జగన్ భేటీ తర్వాత తేలిపోయింది. కాబట్టి బీజేపీ వైసీపీ కూడా ఒక్కటై బరిలోకి దిగటం కానీ తెర వెనుక స్నేహపూర్వక పొత్తులు ఉండవన్నది తేలిపోయింది. సో మొత్తంగా రాబోయే ఎన్నికల సమరంలో జగన్ సోలోగానే పోటీ చేయనున్నారు. ఏపీలో అధికార పార్టీ తీరు, ప్రధాన ప్రతిపక్షం జోరు అలా ఉంటే మరి మిగిలిన పార్టీల దారి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? 2014లో తొలి అడుగే పొత్తులతో కలిసి వేసిన జనసేనాధిపతి 2019లోనూ అదే బాటలో వెళ్తారా, లేక రూటు మార్చి ఒంటరిగా పోరాడతారా? దక్షిణాదిన పాగా వేయాలని పరితపిస్తున్న కమలనాథుల ఆశలు ఏపీలో తీరతాయా? కాంగ్రెస్ కు ఈసారి ఒంటరి పోరు తప్పదా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి దారి వారిదేనా? ఏపీలో టీడీపీ వైసీపీ తర్వాత ఆ స్థాయిలో వినిపిస్తున్న పేరు జనసేనదే. ప్రశ్నించడానికే పుట్టానంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన ఇప్పుడు తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగబోతోంది. కానీ ఈ ప్రయాణం ఒంటరిగానే అన్నది దాదాపుగా అర్థమైపోయింది. చంద్రబాబు వ్యాఖ్యలతో జనసేన టీడీపీ మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందా అన్న పరిస్థితులు కనిపించినా కానీ అది అప్పటికే పరిమితమైపోయింది. పోటీ చేస్తే ఆయన బీజేపీతో కలుస్తున్నాడో లేదు చెప్పాలి కానీ, ఆయన దేశంలో ఎక్కడున్నాడో ఆయన చెప్పాలి కానీ,
ఆయన రాకూడదని తిడుతున్నాడు ఆయన. అదే కదా ఈ మధ్య కాలంలో నేను కూడా చూస్తాను అక్కడక్కడ ఆయన పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు ఈ మధ్య కాలంలో. నేను విమర్శ చెప్పాను, ఆయన కూడా ఏం చెప్పాను, కమ్అట్, ఫైట్ అగైన్స్ట్ బీజేపీ, ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఈ పరిస్థితులు ఒకవైపు నుంచే ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి జనసేనాని అన్ని పార్టీల మీద పెద్ద ఎత్తున అగ్నిపర్వతంలా బద్దలవుతూనే ఉన్నారు. మొదట్లో హోదా విషయంలో బీజేపీని పెద్ద ఎత్తున విమర్శించారు. ప్యాకేజీ అంటూ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ ఘాటుగా విమర్శించారు. ఆ తర్వాత బీజేపీ మీద అదే స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. కేంద్రం హోదా ఇవ్వనందుకే ఇలా రియాక్ట్ అయ్యారని జనం అనుకున్నారు. కానీ మరికొన్నాళ్లకు ఏపీ మంత్రి లోకేష్పై ఎవ్వరూ ఊహించని విమర్శలు చేశారు. నిజానికి ఈ విమర్శలతో జనసేనపై టీడీపీ నేతల తీరు కూడా మారిపోయింది. నేను పబ్లిక్ పాలసీ ముఖ్యమంత్రి గారు ముందు నుంచి చాలా మర్యాదిస్తారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారంట. ఆయన ఏదో చూశారు ఈ మధ్యన. అంటే మా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే తప్పుదోవ పట్టిస్తున్నారు లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి. నేను ఈ రోజున వారికి ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళ ముగ్గురికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, వాళ్ళ అబ్బాయి, మీకు ఇవ్వాల్సిన జాబ్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, అబ్బాయి లోకేష్ గారికి. మీరు పశ్చిమ గోదావరి జిల్లా మీద ఒక డిస్కషన్ పెట్టండి. నేను వస్తాను, నేను మాట్లాడతాను దాని మీద. అది కూడా మన భీమవరం పట్టణంలో ముఖ్యమంత్రి గారిని, వారి అబ్బాయి లోకేష్ ని, జగన్మోహన్ రెడ్డి గారిని, మీ ముగ్గురు రండి, నేను కూడా ఇక్కడ కూర్చున్నాం, ఇదే సంకల్పిస్తున్నాం. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ వైసీపీ మీద విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ జగన్ మీద విమర్శలు చేసేసరికి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేదన్నది అర్థమైపోయింది. ప్రస్తుతానికి జనసేన ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధమవుతోందన్నది కన్ఫామ్. ఇప్పటికే పార్టీకి ఎన్నికల గుర్తు కూడా వచ్చేసింది. ఎన్నికల ప్రచార వ్యూహాలతో పాటు పోల్ మేనేజ్మెంట్ అంశాలను కూడా జనసేన సమకూర్చుకుంటోంది. మరి ఇవన్నీ ఏ స్థాయిలో వర్కౌట్ అవుతాయన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ఏపీలో కనిపిస్తున్న రాజకీయ పొత్తు ఒక్కటే, జనసేనానికి కామ్రేడ్లకు మధ్యనే. అయితే వీరిద్దరూ మాత్రమే ఎన్నికల బరిలోకి దిగుతారా, లేక ఎవరినైనా తమతో కలుపుకుంటారా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే జనసేనతో పొత్తు మీద సిపిఐ, సిపిఎం అధినాయకత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్న విమర్శలున్నాయి. మరి ఈ వివాదం దేనికి దారితీస్తుందన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక ఏపీ రాజకీయాల్లో దశాబ్దాలుగా కన్నేసిన కమలనాథులు కూడా ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మైత్రి కాస్త ఇప్పుడు ముక్కలైపోవడంతో ఏపీ అధికార పార్టీనే టార్గెట్ చేస్తూ వెళుతున్నారు. ఇప్పటి వరకు ఏపీ కమలనాథుల టార్గెట్ అంతా చంద్రబాబు నాయుడు, టీడీపీయే. అదును దొరికితే తెలుగుదేశం నేతల్ని కమలనాథులు చెడుగుడాడేస్తూ వచ్చారు. మరి ఈ ఎన్నికల్లో ఇదే దూకుడు కొనసాగించినా గతంలో గెలుచుకున్న స్థాయిలో సీట్లు గెలుచుకోగలరా అన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. తెరపై బీజేపీ రాజకీయం ఇలా కనిపిస్తున్నా ఏపీ కమలనాథులంతా ఒక్కటిగానే బరిలోకి దిగుతారా అన్న విషయంలో స్పష్టత లేదు. ఎందుకంటే తెలంగాణ ఫలితాలు చూసిన తరువాత కొందరు ఏపీ కమలనాథులు తమ రాజకీయ భవిష్యత్తును అంచనా వేసుకుంటున్నారు. ఇక్కడ అదే పరాభవం ఎదురవుతుందన్న భయంతో పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారన్న పరిస్థితులున్నాయి. వీరిలో కొందరు వైసీపీ వైపు చూస్తుంటే మరికొందరు టీడీపీతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లను పక్కన పెడితే మిగిలిన బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు మీద నిప్పులు కురిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేసీఆర్ని అడిగితే పొత్తుంటే తప్పు లేదు, ఆయన చేస్తే అది సంసారం. చంద్రబాబు నాయుడు కేసీఆర్తో ఏం చేసినా సంసారం. రమ్మని గౌరవించి శిలాపలకం మీద రాయేస్తే సంసారం, పొత్తడిగితే సంసారం, 2009లో పెట్టుకుంటే సంసారం, ఎవరన్నా చేస్తే విరుచుకుపడ్డం. ఆయన దృష్టిలో అదేంటో నేను చెప్పలేను. కమలనాథులు ఒక్క టీడీపీ మీదనే చేస్తున్న విమర్శలు ఈ మధ్య రూటు మార్చి జనసేన వైపు టర్న్ అయ్యాయి. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడం కష్టమే అన్నది తేలిపోయింది. ఇక అన్ని పార్టీలు ఎవరికి వాళ్లే బరిలోకి దిగాల్సిందే అని ఫిక్స్ అయిపోయాయి. కానీ ఇన్ని పార్టీల మధ్య బిక్కుబిక్కుమంటున్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెసే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతూ వెళుతుంటే ఏపీలో మాత్రం కాంగ్రెస్ గ్రాఫ్లో ఎలాంటి మార్పు లేదు. తెలంగాణలో టీడీపీతో పొత్తుతో ఇక్కడ తమకు మంచి రోజులు వచ్చాయని కాంగ్రెస్ అనుకుంది. కానీ అక్కడి ఫలితాల తర్వాత ఆ ఆశలు కూడా అడియాసలుగానే మిగిలిపోయాయి. నిజానికి ఏపీలో కాంగ్రెస్ ఏమాత్రం బలపడినా అది వైసీపీకే నష్టం కలిగిస్తుంది. దీనికి కారణం వైసీపీలో ఉన్న ఓటు బ్యాంకులో మెజారిటీ భాగం కాంగ్రెస్ నుంచి టర్న్ అయిందే.
అందుకే ఇక్కడ కాంగ్రెస్ బలపడడం టీడీపీకి కూడా కలిసి వస్తుంది. కానీ కాంగ్రెస్తో నేరుగా చెట్టాపట్టాలేసుకుంటే మొదటికే మోసం వస్తుందన్న వాస్తవం చంద్రబాబుకు తెలియంది కాదు. పైగా తెలంగాణ రిజల్ట్స్ చూశాక అలాంటి ప్రయత్నం చేస్తారని కూడా ఊహించలేం. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో కలిసి వెళ్లటం కుదరని పని. అంటే కాంగ్రెస్కి కూడా ఒంటరి పోరే. అంటే ఓవరాల్గా అన్ని పార్టీలు ఎవరికి వారే బరిలోకి దిగి సత్తా చాటాలని చూస్తున్నాయి తప్ప ఏ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా లేవన్నది అర్థమవుతోంది. గత ఎన్నికల్లో పొత్తులతో ప్రత్యర్థుల మీద కత్తులు దూసిన పార్టీలు కూడా ఇప్పుడు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. మొత్తంగా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారే బరిలోకి దిగబోతున్నారన్నమాట. మరి వీరిలో విజయం ఎవరిదో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.